లక్షపేట పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు, అయ్యవార్లకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, పూజలు, తల్లిదండ్రులు వంటి ప్రజలకు నా యొక్క రేపు ఏర్పాటు చేయబోయే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే భారతదేశంలోనే హిందూ సాంప్రదాయ ప్రకారంగా అతిపెద్ద పండుగ అయినటువంటిది మన విజయదశమి. విజయదశమిని పురస్కరించుకొని 9 నవరాత్రులు జరుపుకొని 10వ రోజున చెడుపై నిజం, అధర్మంపై ధర్మంగా ఉండి దానినే విజయదశమిగా మనము గత కొన్ని సంవత్సరాల నుండి విజయదశమిగా కొనసాగించడం జరుగుతూ ఉన్నది. రేపు మేము జరగబోయే విజయదశమికి పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జంబిగద్ద దగ్గర కానీ ఇంకా అదర్ మా మున్సిపల్ దగ్గర కూడా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ జంబిగద్ద దగ్గర ప్రతి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కావున ఈ జంబిగద్ద దగ్గర పట్టణ ప్రజలు అందరూ దీన్ని సద్వినియోగపరుచుకొని ఎలాంటి అపోహాలు లేకుండా, కలహాలు లేకుండా మంచి హృదయంతో, ఎందుకంటే మనది ఇది గొప్ప హిందువులకు పెద్ద గొప్ప పండుగ కాబట్టి ఈ పండుగ రోజు మనం ఏం చేసినా అంతా విజయమే. దానికే విజయదశమిగా మనకు పేరు రావడం జరిగింది. కాబట్టి మరొకసారి పట్టణ ప్రజలకు, పుర ప్రముఖులకు, శాస్త్రజ్ఞులకు, ప్రజాప్రతినిధులకు, నాతోటి ఉద్యోగస్తులకు మరొకసారి ధన్యవాదాలను తెలియజేస్తూ విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చికెన్ సెంటర్లకు, మటన్ సెంటర్లకు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసు జారీ చేయడం జరిగింది. చికెన్ కానీ మటన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీలు లేదు. ఒకవేళ అమ్మిన ఏడల మున్సిపాలిటీ యాక్ట్ చట్టం ప్రకారంగా మీపై తగిన చర్యలు తీసుకొని మీకు షాపు సీజ్ చేస్తూ మీ పైన కేసు కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా రేపు చికెన్ మటను షాపుల్లో విక్రయించరాదని తెలియజేస్తున్నాను. అలాగే పట్టణం లోపల చికెన్ సెంటర్ అందరూ కూడా యజమానుదారులు ఇంటి అవకాశం గమనించి ఎవరు కూడా దీన్ని విక్రయించరాదని తెలియజేస్తూ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. లక్షపేట పట్టణ ప్రజలకు, నాయకులకు, అధికారులకు, నా తోటి సహోదరులందరికీ దసరా శుభాకాంక్షలు.